మీరు గూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గూడా బస్ యాత్రలు చేసిల్లు. మీతో పాటు చాలా అంటే చాలా నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు గూడా గెలిచిన పరిస్థితి మనం చూసాము. రాహుల్ గాంధీ గారు గూడా అశోక్ నగర్‌కొచ్చి మీకు హామీలియ్యడం జరిగింది. సో, మరి ఆ హామీలు నెరవేరాయా? మీకు న్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు? నిరుద్యోగుల విషయంలో హ్మ్. కాంగ్రెస్ పార్టీ హ్మ్. మాట్లాడే నైతిక హక్కును హ్మ్. కోల్పోయింది. హ్మ్. ఎందుకంటే హ్మ్. 2,00,000 ఉద్యోగాలు హ్మ్. భర్తీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హ్మ్. సంవత్సర పరిపాలన వచ్చేసింది. హ్మ్. కనీసం హ్మ్. 2,00,000 పక్కన పెట్టండి. హ్మ్. కనీసం 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని హ్మ్. పరిస్థితి. హ్మ్. మేమిచ్చినాం 53,000 ఉద్యోగాలు, 53,000 మాట్లాడుతారు అవును. కదా! చెప్తున్నారు. అది అవును. మీరిచ్చింది కాదండి. హ్మ్. మీరు రేవంత్ రెడ్డిని మ్యానిపులేట్ చేయకండి ఎట్లా. హ్మ్. అది గత ప్రభుత్వం ఫైనల్ రిజల్ట్‌ని హోల్డ్‌లో పెడితే హ్మ్. వీళ్ళొచ్చిన తర్వాత హ్మ్. రిజల్ట్ ఇచ్చారు. హ్మ్. అది మాత్రమే వాస్తవం. హ్మ్. ఇప్పుడు మీకు తెలవంది మీరు మాట్లాడకండి. హ్మ్. ఎందుకంటే హ్మ్. పిల్లలు మీకంటే మేధావులు. హ్మ్. విద్యార్థులందరూ ఒక్కోడు పీహెచ్‌డీలు, ఎంఫిల్ చేసినోళ్ళున్నారు. హ్మ్. మీకు ఏదో మసిబూసి మామిడికాయలు చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ తెలివి ఎవరు లేరు. హ్మ్. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకోండి. హ్మ్. మీరిచ్చింది దాదాపు ఒక 7,000 ఉద్యోగాలు. హ్మ్. అంతే. అంతకంటే హ్మ్. కూడా ఎక్కువ లేదు. కానీ మీ అంటే ఇది గ్రూప్స్ విషయంలో గాని, డీఎస్సీ విషయంలో గాని గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ గూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫిల్ చేస్తున్నాం. అందరికి ఉద్యోగాలొస్తున్నాయి. అందరూ హ్యాపీగానే ఉన్నారని జెప్పేసి గూడా విద్యార్థులే అంటున్నారని జెప్పేసి గూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జెప్తున్నారు. మీరు ఇట్లా అంటున్నారు. ఇట్లా ఏం జెప్తారసలు? కాంగ్రెస్ పార్టీ గెలవడానికి హ్మ్. ముఖ్య కారణం అనేది అశోక్ నగర్. హ్మ్. ఇక్కడి నుంచే బస్ యాత్ర అవును. జరిగింది. ఇక్కడి హ్మ్. నుంచే చాలామంది హ్మ్. ప్రజల్లో ఊళ్ళలోకెళ్ళి హ్మ్. మాట్లాడారు. హ్మ్. కాబట్టి ఆ సభ ఏదో పెడుతున్నారు కదా! మీరు హ్మ్. కృతజ్ఞత సభ అని అవును. చెప్పి మీరు రాహుల్ హ్మ్. గాంధీ పిలిపిస్తున్నా అన్నారు కదా! హ్మ్. ఆ సభను ఎన్టీఆర్ గ్రౌండ్‌లో పెట్టండి. హ్మ్. మేమొస్తాం కదా హ్మ్. అక్కడికి. స్టూడెంట్స్ ఇన్వైట్ జేయండి. స్టూడెంట్స్ ఇన్వైట్ చేయండి. హ్మ్. ఇప్పుడు యూనివర్సిటీ అనేది హ్మ్. అది ఒక అంటే ఉద్యోగాలకు సంబంధించింది కాదు. హ్మ్. ఒక వ్యవస్థ అది. అంటే ఒక హ్మ్. విద్యాలయం. హ్మ్. దాంట్లో డిగ్రీ చేసినోళ్ళు ఉండొచ్చు, పీజీ చేసినోళ్ళు చదువుతున్నారు. హ్మ్. అశోక్ నగర్ అనేది నిరుద్యోగులది. హ్మ్. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కడుంటారనే ఒక కొడితే గూడా మనకు హ్మ్. అశోక్ నగరే వస్తది. హ్మ్. కాబట్టి అక్కడ పెట్టకండి. హ్మ్. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా మందున్నారు. వాళ్ళు హ్మ్. కూడా చేశారు ఉద్యమాలు. హ్మ్. కాబట్టి అక్కడ పెట్టకుండా హ్మ్. మీరేదో పెడుతున్న సభ అయితే హ్మ్. మీరు ఒకవేళ ఈడ పెడితే హ్మ్. నిరుద్యోగులు మీకే ఆన్సర్ చెప్తారు. మేము అవును. చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. నేను వాళ్ళు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. వీళ్ళే చెప్తారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఏందంటే మసిబూసి మారేడుకాయలు చేస్తుంది. హ్మ్. నిరుద్యోగులను పక్కదారి పట్టిస్తున్నారు. హ్మ్. కాబట్టి మేము పక్కదారి పడితే ఏం గాదు. మీ ఉద్యోగాలు ఊడే రోజులు దగ్గరలో పడ్డాయి. ఎందుకంటే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. హ్మ్. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఇయన్నిట్లో గూడా మా హ్మ్. ఓటు ద్వారా మిమ్మల్ని హ్మ్. బుద్ధి చెప్తాం. అవును. ఎలక్షన్స్ అంటే గుర్తొచ్చి గతంలో గూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు గూడా మీరందరూ ఊర్లలోకెళ్ళి గూడా ఓట్లేపిచ్చిల్లు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలొస్తున్నాయి. సో, ఇప్పుడు మరి ఏం జేయబోతున్నారు? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని ఎమ్మెల్యేలందరూ గూడా మీ మీ ఎనకాల పడి ఓట్లేపిచ్చుకొని గెలిచిన పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో, మరి మీకు చెప్పిన హామీలు గూడా నెరవేరలేదని అంటా ఉన్నారు. మరి ఏంది? ఎట్లా ఉండబోతుంది మరి ఫర్దర్‌గా? డిసెంబర్ 15, 16కు గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోతుంది. హ్మ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళు మాకు దెబ్బ కొట్టారు. హ్మ్. మేము తీసుకున్నాం దాన్ని. హ్మ్. మా దెబ్బ చూడాల్సొస్తుంది. ఎందుకంటే హ్మ్. మా దెబ్బ పడ్డ కేసీఆర్ గారు ఇప్పుడు దాకా లేవలేరు. హ్మ్. ఎందుకంటే బయటికి రావట్లేరు. హ్మ్. ఇంక వీళ్ళకి పడితే మాత్రం వీళ్ళు ఒక 20 సంవత్సరాలు ఎక్కిపోతారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి నామరూపం లేకుండా పోతుంది తెలంగాణలో. ఎందుకంటే విద్యార్థులు, నిరుద్యోగులు పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా సరే హ్మ్. బట్ట బ బతికి బట్ట బయల్చిన ఎవరు లేరు. హ్మ్. కాబట్టి ఒకటి చెప్తున్నాను. హ్మ్. హ్మ్. మీరు వాస్తవంగా మాట్లాడండి. హ్మ్. నిజం మాట్లాడండి. లేనిపోని మాట్లాడి హ్మ్. పిల్లల్ని పక్కదారి పట్టియకండి. హ్మ్. ఎందుకంటే ఇచ్చిందే 7,000 ఉద్యోగాలు. హ్మ్. 53 అని చెప్పేసి మీరు హ్మ్. ఏదో ఆహో, ఈహో ఆ సభలు, ఈ సభలు హ్మ్. పెడుతున్నారు. హ్మ్. రేపు కరీంనగర్‌లో కూడా సభ పెడుతుంట హ్మ్. ఏదో గ్రూప్ 4 సంబంధించింది. అవును. అది పాత గవర్నమెంట్ ఇచ్చిందండి. హ్మ్. మీరేం చేయలేదు. హ్మ్. వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ చాలా ఘోరంగా ఉంది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ మీద పిల్లలు చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. హ్మ్. అసలు ఈ ఒక్క విషయమనే కాదు. ఏ విషయంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీకి హ్మ్. సరైనయి లేదు. కానీ ఎందుకంటే ఒకటి ఇక్కడ ఏదైతే చూసుకుంటే గతంలో ప్రచారం టైంలో గూడా అటు ఎమ్మెల్యేలు గాని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, రేవంత్ రెడ్డితో సహా నాయకులందరూ గూడా గతంలో అశోక్ నగర్‌కొచ్చి గూడా మీ అందరితోని మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో, ఇప్పుడు వాళ్ళన్ని హామీలు ఇచ్చేసినాం అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళొచ్చి మాట్లాడే అంటే అంత ధైర్యం ఉందా అంటే ఏం జెప్తారు? ఇప్పుడు అశోక్ నగర్‌లో ఉన్నది నిరుద్యోగులు. హ్మ్. మీరు ఆ నిరుద్యోగుల ఓట్ల కోసం వచ్చారు. హ్మ్. ఇప్పుడు మీకే చెప్తున్నాను ఒకటి. హ్మ్. మీ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాకు డిబేట్ కండక్ట్ చేయండి. హ్మ్. ప్లేస్ అశోక్ నగరే హ్మ్. ఎక్కడొద్దు. హ్మ్. ఇక్కడే ఇక్కడ నుంచి ఉద్యమం హ్మ్. స్టార్ట్ అయింది హ్మ్. కాబట్టి హ్మ్. ఇక్కడే ఒక మీటింగ్ పెట్టండి. హ్మ్. తెలిసిపోద్ది కదా! హ్మ్. ఇప్పుడు మీ టీవీలలో కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. హ్మ్. మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఇన్ని ఉద్యోగాలు అవును. ఇచ్చినా. హ్మ్. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎందుకు? హ్మ్. సార్ ఇట్లా నిరుద్యోగులు కూడా ఈ సవాల్ విసురుతున్నారు. హ్మ్. ఆ సవాల్ మీరు స్వీకరించండి. మీరు కూడా ఒక మాట అనండి. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఎట్లా మాట్లాడుతారంటే హ్మ్. ఇచ్చిందే తక్కువ. హ్మ్. రెచ్చగొట్టడం ఎక్కువైపోయింది మీరు. హ్మ్. సభలు, ఆర్భాటాలే ఎక్కువైపోతుంది. హ్మ్. కోట్లు పెట్టి ఇలా సభలు పెట్టుకుంటారు. హ్మ్. ఆ కోట్లేదు ఇలా యశ్వంతనగర్ పిల్లలకు ఒక లైబ్రరీ దగ్గరనో, ఒక హాస్టల్ కట్టేసి చదువుకుంటారు కదా! హ్మ్. కనీసం ఒకసారి మీరు మన లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీ తీసుకెళ్తే కనీస సౌకర్యాలు కూడా లేవు. హ్మ్. అబ్బాయిలు మూత్రశాలకు బయటికి పోతున్నారు. కాబట్టి ఇయన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి. అవును. అవి తెలుసుకోండి. గురుకులాలలో ఫుడ్ గురుకు పాయిజన్ గూడా అయితా ఫుడ్ పాయిజన్ హ్మ్. దాదాపు హ్మ్. నిజంగా గురుకులం వచ్చిందంటే హ్మ్. ఎంతో మంది మేధావులు బయటకొస్తారు. హ్మ్. అంటే అది ఇంప్లిమెంట్ అయితే. హ్మ్. కానీ
దాన్ని కూడా కుట్ర అన్నాడు. అదైనా కుట్రే. గ్రూప్ అని ఉద్యోగులు ఏదైనా నిరుద్యోగులు ఏం చేసినా కుట్రే అంటారు. లగాచెల్ల నిరుద్యోగ కుట్ర అంటారు. వెనకాల ప్రతిపక్షాలే కావాలని రెచ్చగొట్టి మా మీద బురద జల్లుతున్నారని కూడా చెప్తున్నారు కాంగ్రెస్ అదే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంది. ఏ సిద్ధాంతం అంటే కుట్ర సిద్ధాంతం. ఉమ్. ఎవరు చెప్పినా కూడా కుట్రనే అంటారు వాళ్ళు. ఉమ్. గ్రూప్ అని నిరుద్యోగులు చేసినా కుట్రే అంటారు. లగాచెల్ల చేసినా ఇది కుట్రనే అంటారు. ఎవరు చేసినా కూడా కుట్రే అంటారు. మరి మీరు ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. దాని పేరు కుట్ర సిద్ధాంతం. కాబట్టి మీరు చేసింది ఏం లేదు. ఇవాళ దెబ్బ పడ్డది మాకు. రేపు మీకు దెబ్బ పడితే మీరు బయటికి రాలేరు. కాంగ్రెస్ పార్టీ ఇంకో సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మాట్లాడుతారు. మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా తప్పు. ఎందుకంటే రాంగ్ మాట్లాడొద్దు. వాస్తవాలు ఎన్ని ఇచ్చినాం, ఎన్ని తీసుకుంటున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకోండి. కనీసం మీకు అవగాహన లేకుండా ప్రతి సభల్లో మీరు రిజల్ట్ ఇచ్చేస్తున్నాం, మేము అది చేసినాం, ఇది చేసినాం. ఏం చేసిరా మీరు? ఏం చేసిరని నిరుద్యోగుల విషయంలో అదొక్కటి విషయం కాదు. రైతుల విషయంలో అయినా, రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా, ఎక్కడ ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలనేది సంతృప్తంగా లేదు. ప్రజాపాలన అంటారు కదా, ప్రజాపాలన కాదు ఇది. అసలైన ప్రజాపాలన అసలు ఎప్పుడో మీరు గాలికి వదిలేసారు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నలుగురు మంత్రులను తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు మా మంత్రులు ఉన్నారు, నేను చేస్తున్నాను. అదంతా కాదండి. ఎందుకంటే గ్రౌండ్ లో చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు అది తెలియకుండా మాట్లాడుతారు. ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగుల విషయం. రేపు జరగబోయే ఏ ఎలక్షన్స్ అయినా నిరుద్యోగుల సత్తా చూపుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అయితే డిసెంబర్ 9న మళ్ళీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటాం. డిసెంబర్ 1 నుండి 9 వరకు చేస్తా ఉన్నారని చెప్పేసి వినిపిస్తుంది. సో మరి ఏంది నిజంగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకునే అర్హత ఉందా అంటే ఏం చెప్తారు మీరు నిరుద్యోగి? కాంగ్రెస్ పార్టీ గెలవడంలో అశోక్ నగర్ నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఆ సభ కూడా మీరు ఏదైతే విజయోత్సవ సభ అన్నారు, ఆ సభ కూడా ఇక్కడ ఒకటి పెట్టండి. మేము కూడా వచ్చి మాట్లాడతాం కదా మీరు ఏం చేశారనేది. కాబట్టి మీరు ఎక్కడో బయట కరీంనగర్లో, సిద్దిపేటలో, మెదక్లో పెట్టుకోవడం కాదు. మేము కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాం కదా, మీరు కూడా ఒక సభ ఇక్కడ పెట్టండి. మా ప్రతాపం ఏంటి చూపెడతాం మీకు. రేపు మీ ఇంటర్వ్యూలో ఇచ్చిన మేధావులు కూడా చెప్తున్నాను, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పండి. నిరుద్యోగులు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒక సవాల్ విసిరారు, మాతో ఒక డిబేట్ పెట్టని చెప్పేసి మీరేనండి. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు ఒక నిరుద్యోగిగా ఏం చెప్తారు? నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఇది లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నిరుద్యోగులు చాలా నిస్పృహ అంటే ఒక రకంలో వెళ్ళిపోయారు. కాబట్టి దీని గురించి రేవంత్ రెడ్డి గారే స్వయాన చర్యలు తీసుకుంటే బాగుంటది. వీళ్ళు చెప్పడం కాకుండా మీరే తీసుకోండి అని చెప్పేసి ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్.